పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన హరీష్ రావు గారికి, అదేవిధంగా మాణిక్రావు గారికి, చింతా ప్రభాకర్ గారికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళ కార్మికుల యొక్క బాధితులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఇది బాగా మనస్తాపంకి గురి చేసేటువంటి సంఘటన. మరి నెల రోజులు అవుతుంది సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటన. కానీ ఇంకా కూడా బాధితులు కార్మికుల యొక్క కుటుంబ సభ్యులంతా కూడా మరి ఇటు అధికారుల చుట్టూ, అదేవిధంగా కంపెనీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, అదేవిధంగా మరి కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు ఒక మాట్లాడినటువంటి బాధితుడు చెప్పింది వాళ్ళ నాన్న 30 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మిషన్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయినాయి. దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణ నష్టం జరుగుతుంది అని పదే వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పినా మరి ఆ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకు అంటే మరి ఏదైతే మరి ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇదంతా కూడా మరి చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇన్స్పెక్ట్ చేసేటువంటి యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 మంది ప్రాణాలు పోగొట్టుకుని ఇంకా చాలా మంది కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి బాధపడుతూ చెప్పడం జరుగుతోంది. నిజంగా నా నియోజకవర్గం ఇప్పుడు దాదాపు ఇందులో 8 మంది మిస్సింగ్ ఉన్నారు. మాట్లాడినటువంటి వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మనిషి చనిపోయినా కనీసం బాడీ యొక్క DNA టెస్టులు చేసి వాళ్ళకు బాడీకి సంబంధించినటువంటి అప్పచెప్తే వాళ్ళు కనీసం దహన సంస్కారాలు చేసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే 8 మంది మరి కనీసం వాళ్ళకు బాడీస్ దొరకలేదు, మిస్సింగ్ అని చెప్తున్నారు. వాళ్ళు దహన సంస్కారం ఎట్లా చేయాలో, కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ఏదంటారు యాష్ ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ దహన సంస్కారాలు చేసి అది మన నదిలో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ ఈ రోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్ రవికి సంబంధించినటువంటి భార్య కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఏంటంటే తను పెట్టేటువంటి నెల మాస్కం పెడుతున్నారు, అందుకే ఇక్కడికి రాలేకపోయింది. నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ₹1 కోటి ఎక్స్గేట్స్ అంటున్నారు. ఎంతసేపు అధికారులు కూడా నేను మళ్ళీ అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి మిస్సింగ్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు, హరీష్ రావు గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక నోట్ రాసిచ్చి మీకు పార్ట్స్ పేమెంట్ కింద ₹15 లక్షలు ఇస్తా ఉన్నా, మిగిలిన డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా 3 నెలలు పట్టవచ్చు అంటున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. పాపం చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ కావాలా, అదేవిధంగా పంచనామా రిపోర్ట్ కావాలా, FIR కావాలా. అది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవి ఇస్తేనే చేస్తా ఉంటున్నారు. ఇక్కడ మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఇటు వ్యక్తిని పోగొట్టుకుని అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతూనే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ, కంపెనీ నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారికి ESI, PF కూడా రావాలా. వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేటే ప్రమాణం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరూ చనిపోయిన కుటుంబాలకు మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచనామా రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ₹1 కోటి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధికారులు కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చెప్తారు. నిజంగా కూడా ఎవరు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడినరు, చేతులు దులుపుకున్నారు, ప్రభుత్వంకి మరి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, అనౌన్స్ చేసిండ్రు, వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా పట్టించుకొని వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసుకోవాలా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. గతంలో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన సిగాచి కంపెనీలో జరగడం చాలా అందరినీ కూడా కలిసివేసిన సందర్భం. ఆ రోజు మొట్టమొదట ఆ కంపెనీలో జరిగిన ఆ సంఘటనను గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారితో పాటు మేము కూడా వెళ్ళినాం. మేము పోయే వరకు కనీసం ఎవ్వరు కూడా లేరు అక్కడ. మరి కంపెనీ వాళ్ళు లేరు, అధికారులు కూడా లేరు. మేము పోయి వచ్చిన తర్వాతనే మేము అప్పుడు రెస్క్యూ పెడితే అప్పుడు తర్వాత వచ్చారు కొందరు వాళ్ళు మినిస్టర్లు మరి ఎవరో కానీ వాళ్ళకి ఏదైతే మేము వచ్చిన తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1 కోటి డిక్లేర్ చేశారు.
మరి కంపెనీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, ఎవరికి ఇంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. ఇంతమంది ఇప్పుడు వాళ్ళ హృదయ వికారం. ఎందుకంటే తండ్రులు చనిపోయి, అన్నదమ్ములు చనిపోయి, భర్తలు చనిపోయి ఇంత మరి ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రభుత్వం ఇంతవరకు కొందరికి 1,00,000 ఇచ్చి కొందరికి 10 లక్షలు